వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మందిలో గ్రే హెయిర్ ప్రాబ్లం అండ్ హెయిర్ లాస్ అవ్వడం చూస్తూ ఉన్నాం. బట్ దీనికి బెస్ట్ రెమెడీ ఉంది. బట్ చాలా మంది పైన ఎక్స్టర్నల్ మాత్రం అప్లై చేస్తూ ఉంటారు, ఇంటేక్ ఎవరు తీసుకోరు. బట్ ఈ రోజు నేను చెప్పబోయేది ఇంటేక్ తీసుకోండి. మీకు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రూట్ నుంచి ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ గ్రే హెయిర్ ప్రాబ్లం కానీ అండ్ హెయిర్ లాస్ ప్రాబ్లం కానీ తగ్గిపోతుంది అంటున్నారు యోగా న్యాచురోపతి డాక్టర్ శ్రీగుప్తా గారు. సో మేడం ద్వారానే అసలు ఇంటర్నల్గా మనం ఎలా తీసుకోవాలి, ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే మేడం. చాలా మంది అంటే మీరు కూడా ఇంతకుముందు చెప్పారు ఎక్స్టర్నల్ కూడా అప్లికేషన్. బట్ ఎక్స్టర్నల్ అప్లికేషనే కాదు, ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల మన హెయిర్ స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ గ్రోత్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏమైనా డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా పోతుంది. అట్ ద సేమ్ టైం గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి కూడా మనం బయటపడొచ్చు అంటున్నారు కదా. సో ఈ రోజు ఇంటేక్ తీసుకోవడానికి గ్రే హెయిర్ ప్రాబ్లం పోగొట్టుకోవడానికి మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు, అందులో ఏ ఇంగ్రీడియంట్స్ వాడబోతున్నారు? స్పెషల్లీ నేను ఒకటి అంటాను, నేను ప్రీవియస్ వీడియోస్లో ఆయిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, న్యాచురల్గా బీట్రూట్తో షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దాంట్లో చాలా మంది వీడియోస్ చేశారు అండ్ నాకు చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. చాలా యూస్ఫుల్గా ఉంది మేడం, ఫుడ్ పరంగా కూడా ఏదన్నా చెప్పండి మ్యామ్ మాకు. సో పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా వైట్ హెయిర్ కానీ అండ్ వైట్ హెయిర్ ఒకటే కాదండి, హెయిర్ ఫాల్ కానీ పేను కొట్టడం కానీ రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఫుడ్ మనకి సంపూర్ణంగా అంటే న్యూట్రిషన్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, మెలనిన్ కంటెంట్ తగ్గదు వాళ్ళ బాడీలో, అప్పుడు ఆటోమేటిక్గా వైట్ హెయిర్ రాదు. నేను వచ్చిన తర్వాత ఆయిల్స్ మనం ఏదైతే ప్రిపరేషన్ చెప్పామో, షాంపూస్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో అది యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3-4 monthsలో మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఫుడ్ పరంగా మనకి రాకుండా మనం ఎలా కాపాడుకోవాలని దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ స్పెషల్లీ ఉసిరికాయని మనము చాలా రకాల ఆయిల్స్లో మనం దంచి ఆ రసాన్ని ఆయిల్లో వేసి మరిగించి కూడా అప్లై చేస్తుంటాము మనకి వైట్ హెయిర్ రాకుండా మనం. బట్ ఇంటేక్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. స్కిన్ కానీ హెయిర్ కానీ రకరకాల సమస్యలు అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అంటే మన యాంటీబాడీస్ని కూడా మన బాడీలో ఏదైనా చెత్త పోయింది అనుకోండి, దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని ఫైట్ చేసే గుణాన్ని కలిగి ఉన్నది ఉసిరికాయ. సో కాబట్టి ఉసిరికాయ అనేది ఇంటేక్ తీసుకోవడం వల్ల మనకి హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా, మనకి చాలా హెయిర్ కానీ డాండ్రఫ్ సమస్యలు ఉన్నా కూడా, మనకి ప్రీమెచ్యూర్ గ్రోత్ లేకుండా ఉండడం, కొంతమందికి వైట్ హెయిర్, ఇవన్నీ ఏ సమస్యలు ఉన్నా కూడా మనకి ఉసిరికాయ ఇంటేక్ గా జ్యూస్ రూపంలో ఇస్తే చాలా మంచిది. అండ్ జామకాయ గురించి అందరికి తెలిసిందే. జామకాయ మనకి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల స్కిన్ గానీ హెయిర్ గానీ చాలా వరకు నార్మల్ అవుతుందండి. అండ్ ఎస్పెషల్లీ క్యారెట్, నేను క్యారెట్ ని ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ హెయిర్ ఫాల్ కానీ వైట్ హెయిర్ కానీ ఎక్కువ ఉంటే మాత్రం నేను చెప్పిన ఆయిల్స్ అండ్ షాంపూస్ తో పాటు నేను స్పెషల్లీ వాళ్ళు నాకు కాల్ చేసి క్యారెట్స్ ఎక్కువ తినండి అని చెప్తుంటాను. సో క్యారెట్ కూడా మన మంచి గ్రోత్ కి. అండ్ ఈ 3 కాంబినేషన్ మనం జ్యూస్ చేసుకొని తాగుతున్నాం అంటే కొద్దిగా టేస్ట్ ఉండాలి. మనం టేస్ట్ లేకుండా మన టేస్ట్ బడ్స్ యాక్సెప్ట్ చేయవచ్చు జ్యూస్. కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసిన జీరా పౌడర్ ని, మనం జీరాని వేపేసుకుని పౌడర్ చేసుకున్న పౌడర్ ని పెట్టుకున్నాం అనమాట. ఈ 4 కాంబినేషన్లు మనం జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాక స్పాన్ ఆఫ్ కొన్ని డేస్ లో మనకి మీరు ఏమైతే షాంపూస్ యూజ్ చేస్తున్నారో, ఏమైతే ఆయిల్స్ యూజ్ చేస్తున్నారో తదేకంగా మార్చకండి. నేను చాలా మంది హెయిర్ ఫాల్ అని వైట్ హెయిర్ తో నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం షాంపూస్ యూజ్ చేస్తున్నారు, ఏం ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు అంటే దగ్గర 10-15 లిస్టులు చెప్తున్నారు నాకు. అది యూజ్ చేస్తున్నా. ఆ కెమికల్ ఇంపాక్ట్ మన హెయిర్ని ఇంకా డ్యామేజ్ చేసేసి ఉన్న హెయిర్ని ఊడిపోవడము, అది అంటే ప్రాణం లేని మనిషి ఎట్లుంటారో అలాగా అసలు జీవం లేని హెయిర్ లాగా ఉంటుంది హెయిర్ అనమాట. సో నేనేమంటానంటే ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే యూజ్ చేయండి. ఏదైనా షాంపూ కానీ ఆయిల్ కానీ యూజ్ చేస్తుంటే 1 year వరకు మార్చకండి. దాని ఇంపాక్ట్ పడిన తర్వాత 1 day యూజ్ చేసిన వెంటనే హెయిర్ ఫాల్ అయిందంటే ఇమీడియట్గా షాప్కి వెళ్ళిపోతాం, వాళ్ళు ఎవరో యూజ్ చేస్తారు, అది బాగా యూజ్ అయిందని చెప్పేసి మళ్ళీ వేరే షాంపూ కొనేస్తాం. అలాగా ఫైనాన్షియల్గా మనం డౌన్ అయిపోతున్నాం, స్పెషల్లీ ఓన్లీ హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ వరకు వచ్చాక. నేనేమంటే స్పెషల్లీ మీరు వాడుతున్నవి ఏవైతే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నూనె ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఈజీ వే అది. ఆ ఆయిల్లో కొద్ది ఉసిరికాయ కానీ కరివేపాకు కానీ వేసి మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని అప్లై చేసుకున్న ఆయిల్ కూడా మనకి చాలా మంచిగా దోహదపడుతుంది హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్కి కానీ అండ్ వైట్ హెయిర్ కానీ. అండ్ స్పెషల్లీ ఇంటేక్లో మాత్రం మనం జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఒకసారి తెలుసుకుందాము. అండ్ మనం క్యారెట్ని ఏం చేస్తామంటే జస్ట్ ఒక 4-5 ఇట్లా ఒక మనం కట్ చేసుకున్న క్యారెట్ అప్పటికప్పుడు జ్యూస్ అంటే మనం మొన్న కట్ చేసుకునేది కాకుండా ఫ్రెష్గా కట్ చేసుకున్న దాన్ని మనం ఒక హాఫ్ బౌల్లో ఒక క్యారెట్ అనుకోండి, ఒక క్యారెట్ తీసుకోండి, ఒక 1/4 మనం జామకాయ తీసేసుకోవచ్చు. సో అండ్ స్పెషల్లీ ఉసిరికాయ కూడా మనము ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మనం ఇంత జస్ట్ ఒక పావు ఉసిరికాయ తీసేసుకొని కొద్దిగా పావు స్పూన్ అంతా జీరా పౌడర్ వేసేసుకోవాలి టేస్ట్ కోసం. ఇది ఈవెన్ మన జీరా పౌడర్ మనం ఇలా జ్యూస్ లో చేసుకొని తాగడం వల్ల డైజెషన్ ఇష్యూస్ ఉండవు మనకి. మనం తాగిన జ్యూస్ ఏదైతే ఉందో అది సంపూర్ణంగా మనం దేనికోసం అయితే తాగుతున్నామో ఆ రిజల్ట్స్ కూడా తొందరగా రావడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట మనకి.
ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ సమస్యే కాకుండా ఓకే మ్యామ్. స్పెషల్లీ మీకు డాండ్రఫ్ సమస్యలు ఉన్నా కూడా ఈ జ్యూస్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే మనం ఎంతో క్లీన్గా మెయింటైన్ చేయాలండి డాండ్రఫ్ సమస్య ఉన్నప్పుడు కూడా. ఈ ఓకే మ్యామ్. జ్యూస్ తాక్కుంటూ మనం రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ అలాగా నైట్ ఆయిల్ పెట్టి మార్నింగ్ లేచి బాత్ చేయడం కానీ ఇలా కొద్ది మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మనకి హెయిర్ ఫాలే కాకుండా డాండ్రఫ్ సమస్యలు కూడా పోతాయి అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లల్లో వైట్ హెయిర్ వస్తుంది కదా మేడం, గ్రే హెయిర్. సో ఈ ప్రాబ్లం వాళ్ళకి ఎందుకు వస్తుంది మేడం? సో బేసికలీ ఒకటి జెనెటికల్ ఇష్యూ అండి. మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అండ్ స్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. నేను ఏమంటానంటే ప్రెగ్నెంట్ లేడీస్ అప్పుడు మనం తీసుకుంటున్న ఆహారం కరెక్ట్గా లేకుండా, సో ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుండా ఉందనుకోండి, డెఫినెట్గా పుట్టిన పిల్లల వితిన్ 3 years 4 years కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఓకే మేడం. సో కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ కొద్ది పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, మెంతులు నానబెట్టేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని అప్పుడప్పుడు మధ్యలో కలుపుకొని తాగడం కానీ, సో మనం ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోవడం కానీ, మనం ఆయిల్ రిలేటెడ్ కాకుండా కొద్దిగా మంచిగా ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్. సో ప్రెగ్నెంట్ లేడీస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాపర్గా తీసుకుంటూ ఇలాంటి ఆహార పద్ధతుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా మ్యాక్సిమం పెద్దగైన తర్వాత వాళ్ళు మెయింటైన్ ప్రాపర్గా చేయకపోవడం వల్ల, ఫుడ్ వాళ్ళకు ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా వైట్ హెయిర్ వస్తుంది. సో అప్ టు మనం 11-12 years వరకు కూడా వైట్ హెయిర్ వస్తుంది ఇన్ బిట్వీన్ అంటే మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అంటాను నేనైతే. ఓకే మేడం. ఇప్పుడు ఈ జ్యూస్ను మనం ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి? సో మార్నింగ్ టైమ్స్ అండి. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లో అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఏదైనా ప్లెయిన్ వాటర్ తాగిన ఒక 1/2 hour తర్వాత ఈ జ్యూస్ తాగండి, రెగ్యులర్గా తాగండి. దీనివల్ల నాట్ ఓన్లీ వైట్ హెయిర్ ఒకటే కాదు, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఐ రిలేటెడ్ ఐ ప్రాబ్లమ్ ఉంటే ఐ ప్రాబ్లమ్స్కి క్లియర్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆమ్లా ఉంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. వైట్ హెయిర్కి అయితే 100% చెప్తున్నాను. ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో ఎలాంటివి తీసుకోవాలంటే దీంతో పాటు మనం పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడము, సో ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం, కొద్దిగా ఆల్మండ్స్, పిస్తా తీసుకోవడము, కొద్దిగా ఫుడ్లో కూడా ఆయిల్ ఫుడ్స్ అన్ని కొద్దిగా బంద్ చేయడము, టైంకి తీసుకోవడము. కొన్ని కేసెస్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్రానిక్గా ఉండడం వల్ల కూడా ఓవర్ స్ట్రెస్ అయిపోయి ఓవర్ థింకింగ్ ఎక్కువైపోవడం వల్ల కూడా వైట్ హెయిర్ వస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాటన్నిటిని కంట్రోల్ చేసుకోండి. మనం ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫైనాన్షియల్గా, దానికోసం మనం ఎంత పెడతామంటే అంత పెడతాం. చాలా కేసెస్ నేను చూస్తున్నాను కదా, రకరకాల ఇక్కడ ఏదో చూసాం మేడం వీడియో, అది చూసాక బాగా నచ్చింది, అక్కడ కొనుక్కొని మీ దగ్గరకు వచ్చేసామని నేను అంటాను. అన్నీ అప్రోచ్ అయిపోకండి. మీకు ఫుడ్ పరంగా నేను మంచి జ్యూస్ పెట్టాను, అది తాగండి. వీక్లీ ట్వైస్ మంచిగా తలస్నానం చేయండి. కొంతమంది తలస్నానం చేస్తే తుమ్ములు వస్తాయి, దగ్గులు వస్తాయని కూడా చేయండి. తలస్నానం చేసి మంచిగా హెయిర్ డ్రైయర్ పెట్టుకోండి, లేదంటే ఎండ కూర్చోండి, కొద్దిగా రెగ్యులర్గా ప్రాణాయామం చేసుకోండి. మీకు ఏ సమస్య ఉండదు. స్ట్రెస్ని తగ్గించుకోండి, టైంని పడుకోండి. సో ఫుడ్ కూడా మంచిగా ఇలా నేను చెప్పిన ఫుడ్ అన్ని తీసుకోండి, డెఫినెట్గా మనకి ఈ సమస్య రాదంటాను. ఓకే మేడం. ఈ జ్యూస్ అయితే నిజంగా ది బెస్ట్ జ్యూస్ అనుకోవాలి. సార్ టేస్ట్ కూడా చేద్దాం మేడం. చాలా బాగుంది. గువ్వ ప్లస్ క్యారెట్, ఉసిరికాయ 3 టేస్ట్లు మనకు తెలుస్తూ ఉన్నాయి. మన అందరూ కూడా ఇష్టంగా తాగొచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కూడా. ఎస్ మ్యామ్. క్యారెట్ ఉంది కాబట్టి కొద్దిగా పల్పీగా ఉంటుంది మనకి. కావాలంటే పల్ప్ అంతా స్క్వీజ్ చేసేసుకో కూడా తీసుకోవచ్చు ఈ జ్యూస్ ని. సో మనం క్యారెట్ కానీ, ఉసిరికాయ కానీ, జామకాయ కానీ కొద్దిగా టేస్ట్ కోసం జీరా పౌడర్ వేసుకొని రెగ్యులర్ గా జ్యూస్ తాగండి. 100% చెప్తున్నానండి, హెయిర్ ఫాల్ అనేది ఇంటర్నల్ గా మనకి ఫుడ్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల వస్తుంది. వైట్ హెయిర్ కూడా మనకి ఇంటేక్ ప్రాపర్ గా లేకపోవడం వల్లే వస్తుంది. ఎక్స్టర్నల్ అప్లికేషన్, మీరు ఎంత కాస్ట్లీ షాంపూస్, ఎన్ని ఆయిల్స్ యూస్ చేసినా కూడా మీరు యూజ్ చేసినంత వరకే. వన్స్ ఆపి ఇంకేదైనా తీసుకుంటే మళ్ళీ అదే ఇదిలో అవుతుంటది హెయిర్ ఫాల్. కాబట్టి ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దీంతో పాటు కొద్దిగా పంకిన్, వాటర్మెలన్, ఫ్లాక్స్ సీడ్స్ కొద్దిగా ఎక్కువ తీసుకోవడం కానీ, ఫుడ్లో ఆయిల్ ఫుడ్స్ కొద్దిగా తగ్గించడం కానీ, టైంకి పడుకోవడం కానీ. టైంకి నిద్రకి దీనికి సంబంధం ఏముంది? డెఫినెట్గా ఉందంట నేనైతే. నిద్ర లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి, బాడీలో మనకి ఫుడ్ డైజెషన్ అవ్వదు. ఆ డైజెషన్ కాకపోవడం వల్లే అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవ్వాలి, డైజెషన్ అయ్యి అది బ్లడ్ కిందకి రావాలి. ఆ బ్లడ్ అనేది మన ప్రతి అవయవం, అందులో సెల్స్, మన హెయిర్ ఫాలికల్ చాలా ఇంపార్టెంట్. దానికి కూడా ప్రాపర్ మనకి బ్లడ్ సప్లై ఉంటేనే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. కాబట్టి డెఫినెట్గా మీరు దీని గురించి తెలుసుకొని మనం ఏం చేస్తున్నాం, ఏం అప్లై చేస్తున్నాం అన్న దానికంటే ఇంపార్టెంట్ ఏం తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ మేడం. అదైతే మనం ఏం తీసుకుంటున్నాం, మనకు ఎలాంటి ప్రోటీన్స్, ఎట్లాంటి మినరల్స్ మనకు అందుతున్నాయి బాడీలోకి. సో దానివల్ల మన బాడీలోని ప్రతి అనారోగ్య సమస్యను కూడా తెచ్చుకునే ఆరోగ్యవంతంగా అవ్వచ్చు. చూసారు కదండి, మీరు కూడా ఈ జ్యూస్ను రెగ్యులర్గా
మేడం చెప్పినట్టు తీసుకోండి. ఎక్స్టర్నల్‌గా కూడా మేడం ఆయిల్స్ చెప్పారు కదా! ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఉంటాయి. అది కూడా అంటే వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటూ ఇది రెగ్యులర్‌గా మీరు మార్నింగ్ పూట తీసుకోవడం వల్ల గ్రే హెయిర్ ప్రాబ్లమ్ గాని, అట్ ద సేమ్ టైమ్ హెయిర్ లాస్ ప్రాబ్లమ్ గాని, అండ్ డాండ్రఫ్ ప్రాబ్లమ్ గాని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ వాడండి. రిజల్ట్ కంపల్సరీ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మీరు కామెంట్ చేస్తారు. మీకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గిన తర్వాత కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మేడం, ఈరోజు మన ప్రేక్షకులకు గ్రే హెయిర్ అండ్ హెయిర్ లాస్‌కి చాలా బెస్ట్ జ్యూస్ అయితే ఇంటేక్ ఏం తీసుకోవాలి అని చెప్పి చెప్పారు. సో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సుమన్ టీవీ తరపు నుంచి మా ప్రేక్షకుల తరపు నుంచి థాంక్యూ అండి.